Hello everyone, this is Mahesh Kyatam from Sai Medha Coaching Center, Koti, Hyderabad. So మనము లాస్ట్ వీడియోలో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుంచి ఈక్వలెంట్ ఇండక్టెన్స్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సిరీస్లో ప్యారలల్లో ఈక్వల్గా ఉంటే ఎట్లా, అన్ఈక్వల్గా ఉంటే ఎట్లా అనేది చూసినాం సార్. ఇప్పుడు ఏంటి సార్ అంటే మనకి సిరీస్లో ప్యారలల్లో ఇంపిడెన్సెస్ అంటే సపోజ్ రెసిస్టర్సే కనెక్ట్ అయి ఉంటాయి. వోల్టేజు ప్రతి రెసిస్టర్ దగ్గర ఎంత ఉంటుంది సిరీస్లో ఉన్నప్పుడు, ప్యారలల్లో ఉన్నప్పుడు? దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలనంటే ముందు మనకు కొన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి. ఏంటి సార్? సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. రైట్. సిరీస్లో ఎలా ఉంటుంది, ప్యారలల్లో ఎలా ఉంటుంది, ఏమేమి సేమ్ ఉంటాయి, ఏమేమి డివైడ్ అవుతాయి అనేది మనం నేర్చుకోవాలి సార్. చూడండి, సిరీస్లో మనకి కాన్స్టాంట్ కరెంట్, సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందా? సో ఇప్పుడు సిరీస్ నెట్వర్క్ మొత్తం అంటే సిరీస్ అని ఎలా చెప్తావు? సేమ్ కరెంట్ కనుక ఫ్లో అవుతే అవి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి అంటావు. అంటే కరెంట్ అనేది డివైడ్ కాదు, అంటే కరెంట్ అనేది ఈక్వల్ కరెంటు ఫ్లో అవుతుంది. అలా ఉంటే సిరీస్ కనెక్షన్. ఇక వోల్టేజెస్ ఏమైతే సిరీస్లో డివైడ్ అవుతాయి. ప్రతి ఎలిమెంట్ దగ్గర కొంత వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది. ఈ టోటల్ వోల్టేజ్ యాడ్ చేస్తే మనకి సప్లై వోల్టేజ్ వస్తుంది. అంటే వోల్టేజ్ ఏమవుతుంది సార్? ఇక్కడ డివైడ్ అవుతుంది. వోల్టేజ్ ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. ఏ కనెక్షన్లా? సిరీస్ కనెక్షన్లా. గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది, వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. ఏ కనెక్షన్లో? సిరీస్లో. ప్యారలల్ అని అంటే డ్యూయల్ సార్, డ్యూయల్ అంటున్నా. సిరీస్కి డ్యూయల్, ప్యారలల్. గుర్తుపెట్టుకోండి, డ్యూయాలిటీ కాన్సెప్ట్ గుర్తుండాలి మనకు. సిరీస్కి డ్యూయల్ ఏంటిది సార్ అంటే ప్యారలల్. డ్యూయల్ అంటే ఏంటిది మరి? రైట్. డ్యూయాలిటీ థీరం అనేది చాలా సింపుల్ సార్. ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ ఎలా డ్యూయల్ అని అంటాం అనంటే సింపుల్గా కరెంట్కి డ్యూయల్ వోల్టేజ్, వోల్టేజ్కి డ్యూయల్ కరెంట్. ఓకే, వోల్టేజ్కి డ్యూయల్ కరెంటు, కరెంట్కి డ్యూయల్ వోల్టేజ్. ఫస్ట్ పాయింట్. తర్వాత ఓపెన్ సర్క్యూట్కి డ్యూయల్ షార్ట్ సర్క్యూట్. ఓకే, రైట్. తర్వాత రెసిస్టర్కి డ్యూయల్ కండక్టర్. ఓకే, ఇండక్టర్కి డ్యూయల్ కెపాసిటర్. ఇట్లా కొన్ని గుర్తుండాలి. కేవిఎల్కి డ్యూయల్ కేసిఎల్. ఓకే, సో ఇవి జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు సింపుల్గా మీరే చెప్తారు, నేను చెప్పేది ఏం లేదు. సిరీస్కి డ్యూయల్ ఏమన్నావు? ప్యారలల్ అన్నావు, అంతేనా? సిరీస్కి డ్యూయల్ ప్యారలల్ అన్నప్పుడు కరెంట్కి డ్యూయల్ ఏంటి సార్? వోల్టేజా? చెప్పండి. కరెంట్కి డ్యూయల్ ఏంటిది? వోల్టేజ్. సో ఇక్కడ వోల్టేజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది సార్. రైట్. వోల్టేజ్కి డ్యూయల్ ఏంటి సార్? కరెంటా? కాబట్టి ఇక్కడ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది సార్. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సిరీస్లోనేమో ఈక్వల్ కరెంట్ ఫ్లో అవుతుంది, వోల్టేజ్ డివైడ్ జరుగుతుంది. ప్యారలల్లోనేమో ఈక్వల్ వోల్టేజ్ ఉంటుంది, కరెంటు డివైడ్ అవుతూ ఉంటుంది ప్రతి బ్రాంచ్కి. ఓకే, సో ఇది మనకి సిరీసు ప్యారలల్ ఉన్నటువంటి డిఫరెన్స్. ఇది ఒక చిన్న డ్యూయాలిటీ ప్రిన్సిపల్. ఇది తెలిసిందంటే ఆటోమేటిక్గా ఇది తెలిసినట్టే. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, మరి వోల్టేజ్ ఎలా డివైడ్ అవుతుంది అనేది చూద్దాం. సపోజు నేను ఒక సిరీసు సర్క్యూటే తీసుకుంటున్నా. సిరీస్లో ఏముంటాయి సార్? వోల్టేజ్ డివైడ్ అవుతుందా, కరెంట్ డివైడ్ అవుతుందా? వోల్టేజే కదా డివైడ్ అయ్యేది. సో సిరీస్లో నేను ఇప్పుడు ఏం చేయాలి? వోల్టేజ్ డివిజన్. ఏంటిది? వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేయాలి. ఎందుకు? సిరీస్లో డివైడ్ అవుతున్నది ఏంటి సార్? వోల్టేజ్. కరెంట్ ఏముంటుంది? ఈక్వల్ కరెంట్. కాబట్టి వోల్టేజ్ డివిజన్ సిరీస్ కనెక్షనా, ప్యారలల్ కనెక్షనా? ఇది ఇంపార్టెంట్.
చెప్పండి, వోల్టేజ్ డివిజన్ అనేది సిరీస్లోనా ప్యారలల్లోనా? చెప్పండి సార్. వోల్టేజ్ డివిజన్ ఎక్కడ? సిరీస్ కనెక్షన్లో, సిరీస్లో. మరి ఎలా డివైడ్ అవుతుంది సార్? ఎలా డివైడ్ అవుతుంది అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజు ఒక ఇంపిడెన్సెస్ అంటున్నా నేను, ఏమన్నా నార్మల్గా ఇంపిడెన్సెస్ అన్నా, n నెంబర్ ఆఫ్ ఇంపిడెన్సులు ఉన్నాయి అనుకుంటున్నా. ఓకేనా? సో టోటల్ n నెంబర్ ఆఫ్ ఇంపిడెన్సెస్ ఉన్నాయని తీసుకున్నా సార్. నేను ఇక్కడ V అనేది అప్లై చేసిన అనుకోండి. ఓకే, సో V అనేది అప్లై చేసిన ఈ వాల్యూస్ ఏంటిదంటే Z1, Z2, Z3 డాష్ 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 Zn. సో ఇప్పుడు ఇందులో కరెంటు I అనేది ఫ్లో అవుతుంది అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు మరి I ఏమవుతుంది చెప్పండి సార్ మనకు? సో I అంటే V/Zనా? మరి టోటల్ Z ఈ సిరీస్ కనెక్షన్లో కాబట్టి టోటల్ Z ఈక్వలెంట్ ఎంత సార్? Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 డాష్ 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 Zn వరకు. ఎస్, ఇది Z ఈక్వలెంట్. మరి ఇప్పుడు ఈ I ఎలా వస్తాయి సార్? సో I ఈజ్ ఈక్వల్స్ టు సప్లై వోల్టేజ్ V/Z ఈక్వలెంటేనా? అంటే సో I ఈజ్ ఈక్వల్స్ టు V/ ఇగో Z1 ప్లస్ Z2 ప్లస్ డాష్ 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 Zn అంటే టోటల్ ఇంపిడెన్స్. ఈ ఫార్ములా ఇలానే ఉంచండి, I వరకు ఇడికి ఉంచండి సార్. సో I తెలిసింది, కరెంటు ఫ్లో అవుతున్నది ఎంతో తెలిసింది. ఇప్పుడు కరెంటు ఫ్లో అయినప్పుడు ఇండివిజువల్గా వోల్టేజ్ డ్రాప్స్ని ఫైండ్ అవుట్ చేయలేమా? చేయగలుగుతాం. ఎట్లా సార్? ఇప్పుడు నాకు కావాల్సింది V1 సార్. సో నేను ఎక్కడ V1 అంటున్నానంటే వోల్టేజ్ అక్రాస్ ఈ Z1 దగ్గర ఉండేది V1 అంటున్నా. ఓకే, సో ఈ Z2 దగ్గర ఉన్న వోల్టేజ్ V2 అంటున్నా. ఓకే, సో ఈ Z3 దగ్గర ఉండే వోల్టేజ్ V3 అంటున్నా. రైట్, సో ఇలా డాష్ 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 ఈ Zn దగ్గర ఉన్న వోల్టేజ్ Vn అని అన్నా సార్. ఇప్పుడు నేను సాల్వ్ చేయలేనా? చేయొచ్చు కదా. ఎట్లా చూడండి సార్, నాకు కరెంటు తెలిసింది, సిరీస్లో కరెంటు సేమే కదా సార్. ఏ కరెంటు ఫ్లో అవుతుంది? అయ్యేనా? చెక్ చేయండి. సిరీస్లో ఈక్వల్ కరెంట్ అన్నాం కదా, సో సిరీస్ మొత్తానికి I అనే కరెంటు ఫ్లో అవుతుంది సార్. ఇంపిడెన్సెస్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంపిడెన్స్ వాల్యూ తెలుసు, కరెంటు తెలుసు. వోల్టేజ్ ఏంటి సార్? V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ Zే కదా. సో ఇప్పుడు సింపుల్గా నాకు V1 కావాలనుకోండి, చెప్పండి. ఇక వోల్టేజ్ V1 కావాలనుకోండి, సప్లై కరెంటు I ఇంటూ Z1 నా? ఎస్, అంతేనా? మరి I అంటే సింపుల్గా V/Z ఈక్వలెంటేనా? టోటల్ Z ఈక్వలెంటేనా? అంటే ఇప్పుడు సింపుల్గా ఇలా రాయొచ్చు సార్. I అంటే ఏంటి సార్? V/Z ఈక్వలెంట్ ఇంటూ Z1 అయినా సార్. అంటే ఇంకా ఇలా రాసుకోవచ్చా? V1 ఈజ్ ఈక్వల్స్ టు ఇగో సప్లై వోల్టేజ్ ఇంటూ Z1/Z టోటలా ఏంటిది? Z1 ప్లస్ Z2 ప్లస్ డాష్ 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 Zn. రైట్, అదే ఒకవేళ V2 అని అడిగింది అనుకోండి, ఏమవుతుంది? I ఇంటూ Z2, I ఇంటూ Z2. I అంటే ఏంటి సార్? సిమిలర్గా తెలిసిగా V/Z ఈక్వలెంట్ అంటే సింపుల్గా అప్పుడు ఏమవుతుంది? V ఇంటూ Z2 బై ఇగో Z1 ప్లస్ Z2 ప్లస్ డాష్ 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 Zn. రైట్, సో ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పండి, వోల్టేజ్ అక్రాస్ Z3 అన్నాడు అనుకోండి, V3 కావాలి. సో V3 కావాలంటే ఏంటి సార్? సప్లై వోల్టేజ్ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి ఇంపిడెన్స్ ఏంటిది? Z3 బై టోటల్ ఇంపిడెన్సు ఇగో Z1 ప్లస్ Z2 ప్లస్ డాష్ 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 Zn. అదేవిధంగా డాష్ 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 ఇప్పుడు లాస్ట్ Vn దగ్గర వోల్టేజ్ కావాలనుకోండి, Zn దగ్గర వోల్టేజ్ Vn. సో ఈ Zn దగ్గర వోల్టేజ్ కావాలంటే ఏం చేయాలి? సప్లై వోల్టేజ్ V ఇంటూ ఇటు ఉన్నటువంటి ఇంపిడెన్స్ ఎంత? Zn బై టోటల్ ఇంపిడెన్స్ అంటే Z1 ప్లస్ Z2 ప్లస్ డాష్ 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 Zn. ఓకే, సో ఇది వోల్టేజ్ డివిజన్ రూల్ సార్. ఓకేనా? వోల్టేజ్ డివిజన్ రూల్. ఇప్పుడు మనము Z ప్లేస్లో రెసిస్టర్స్ని కనెక్షన్ చేసుకుంటే సేమ్ ఆన్సర్ అయినా సార్? చెప్పండి, రెసిస్టర్స్ని కనెక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేను క్వశ్చన్ రాస్తా, మీరు నాకు ఆన్సర్ చెప్తారు. ఇక సపోజు నేను n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ని కనుక తీసుకున్నా అనుకోండి, R1, R2, R3, ఓకే, డాష్ 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 Rn,
అని టోటల్ n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ తీసుకున్నా. సో ఇక్కడ V అనేది సప్లై వోల్టేజ్ ఇచ్చిన సార్, కరెంటు I ఫ్లో అవుతుంది. ఇప్పుడు నాకు వోల్టేజ్ డివిజన్ రూల్ కావాలి సార్. అంటే సింపుల్గా వోల్టేజ్ అక్రాస్ V1 V2 V3 కావాలి. సో ఇక్కడ ఉండేది ఏంటి సార్, నాకు V1 వోల్టేజు, ఓకే. సో ప్లస్ మైనస్ సిమిలర్గా, సో ఇక్కడ V2, ఓకే. సో ఇది V3 వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. సో ఇలా డాష్ 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 ఇదేంటి సార్ Vn, ఓకే. సో ఇప్పుడు దీన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, నాకు చాలా సింపుల్ సార్, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వోల్టేజ్ డివిజన్ రూల్ చేస్తే అయిపోతుంది. కాబట్టి V1 కావాలి, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ 1 కావాలంటే సో ఫస్ట్ ఏం చేయాలి, సప్లై వోల్టేజ్ V ఇంటూ ఏ రెసిస్టర్ దగ్గర అయితే వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నావో న్యూమరేటర్లో ఆ రెసిస్టెన్స్ వాల్యూని రాయాలి. అంటే నువ్వు ఇప్పుడు వోల్టేజ్ అక్రాస్ R1, వోల్టేజ్ అక్రాస్ R1 అన్నావు కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి సార్ మనం, V ఇంటూ R1 బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఇగో R1 ప్లస్ R2 ప్లస్ డాష్ 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 Rn, రైట్. సిమిలర్గా V2 కావాలనుకోండి, సప్లై వోల్టేజ్ V ఇంటూ ఎక్కడ R2 దగ్గర కాబట్టి V ఇంటూ R2 బై ఇగో R1 ప్లస్ R2 ప్లస్ డాష్ 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 Rn. సిమిలర్గా వోల్టేజ్ అక్రాస్ R3 అన్నాను అనుకోండి, ఏం చెప్పాలి, ఇక V ఇంటూ R3 బై R1 ప్లస్ R2 ప్లస్ డాష్ 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 Rn. అదే వోల్టేజ్ అక్రాస్ Rn అన్నాను అనుకోండి, దట్ ఈస్ Vn. సో Vn ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాలి సార్, V ఇంటూ Rn బై R1 ప్లస్ R2 ప్లస్ డాష్ 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 Rn. సింపులా, రైట్, వెరీ ఈజీ కదా. ఇప్పుడు ఒకవేళ ఏమంటున్నా సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్టు. సో డైరెక్ట్ ఇక్కడ రాయండి, ఇఫ్ ఆల్ రెసిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ అన్నాను అనుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇఫ్ ఆల్ రెసిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ అని అంటే, ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటిదిగా, సో అప్పుడు R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 ఈజ్ ఈక్వల్స్ టు R3 ఈజ్ ఈక్వల్స్ టు డాష్ 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 Rn ఈజ్ ఈక్వల్స్ టు R. ఆల్ ఆర్ ఈక్వల్గా అయితే సో అప్పుడు V1 ఏమవుతుంది సార్ చెప్పండి, ఇగో V ఇంటూ ఇది R అయినా R1 అంటే R బై టోటల్ R ప్లస్ డాష్ 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 ఎన్ని టైమ్స్ n టైమ్స్ R కాబట్టి n ఇంటూ R. సో RR క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొచ్చింది సార్, V/n. ఓకే. సిమిలర్గా ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇగో V ఇంటూ R బై n ఇంటూ R అంటే ఇది కూడా ఏమవుతుంది V/n, రైట్. సో V3 కూడా ఏమవుతుంది V/n. సో డాష్ 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 Vn కూడా ఏమవుతుంది V/n. అంటే ప్రతి ఇంపిడెన్స్ దగ్గర ఏమవుతుంది సార్, ఈక్వల్ వాల్యూ. సో ఎప్పుడైతే ఆల్ రెసిస్టర్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయో సో అప్పుడు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్, ఇంపార్టెంట్ పాయింట్, దెన్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ ఈజ్ ఏంటి సార్ V/n. సప్లై వోల్టేజ్ ఎంత V బై ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి n, కాబట్టి ఏమని చెప్పాలి V/n. 2 ఉంటే V/2, 3 ఉంటే V/3, 4 ఉంటే V/4, 5 ఉంటే V/5, n ఉంటే V/n. రెసిస్టర్స్ని కౌంట్ చేయాలంతే. ఈచ్ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎంత అంటే ఏం చేయాలి, సప్లై వోల్టేజ్ బై ఎన్ని ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నాయి ఆ కౌంట్ రాసుకో, డివైడ్ చేసేయి, సింపుల్ ఆన్సర్. ఎప్పుడు ఈక్వల్. మరి ఈక్వల్గా ఉన్నప్పుడు వోల్టేజ్ డ్రాప్ కూడా ప్రతి చోట ఎలా ఉంటుంది సార్, ఈక్వల్గా డివైడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్గా ఉంటుందో వోల్టేజ్ కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది, వోల్టేజ్ కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఓకేనా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్, రైట్. సో ఈ వోల్టేజ్ అనేది ఈక్వల్గా డివైడ్ అవుతుంది ఎప్పుడు సార్, ఈక్వల్ రెసిస్టర్స్ కనెక్ట్ అయి ఉంటాయి సిరీస్ కనెక్షన్లో. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి నేను క్వశ్చన్స్ రాస్తాంట, మీరు నాకు ఆన్సర్స్ చెప్తారు. ఇప్పుడు ఒకవేళ జనరల్గా మనకు మోస్ట్లీ ఏంటిదంటే 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ అడుగుతాడు. 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు నేను సర్క్యూట్ ఇలా తీసుకుంటున్నా సార్, సప్లై వోల్టేజు V, ఓకే.
సో 2 రెసిస్టర్స్ తీసుకున్నా, ఒకటి R1 ఇంకొకటి R2 అన్న. ఓకేనా సార్? రైట్. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R1 అనేది V1 అని చెప్పా. ఓకే, సో వోల్టేజ్ అక్రాస్ R2 అనేది V2 అని చెప్తున్నా. సో ఇప్పుడు నాకు V1 V2 కావాలనుకోండి, వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు నాకు డైరెక్ట్ ఆన్సర్ తెలుసు, వోల్టేజ్ డివిజన్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పండి. V1 కావాలనుకుంటే వోల్టేజ్ అక్రాస్ R1 ఏనా, అప్పుడు ఏం చేయాలి సార్? సప్లై వోల్టేజ్ V ఇంటూ, సో ఏ ఇంపిడెన్స్ దగ్గర? R1 దగ్గర, కాబట్టి R1 బై టోటల్ ఇంపిడెన్స్ అంటే R1 ప్లస్ R2. రైట్, సింపులా? నెక్స్ట్ అదే వోల్టేజ్ అక్రాస్ R2 దగ్గర కావాలనుకోండి, ఏం చేయాలి? సప్లై వోల్టేజ్ V ఇంటూ అక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? R2 బై టోటల్ అంటే ఏంటిది? R1 ప్లస్ R2. సింపులా సార్? ఎస్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఏమంటున్నా? ఇఫ్ R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R అయితే ఇక V1 ఈజ్ ఈక్వల్ టు V2ను సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా సార్? లేదు. ఎందుకు? ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఈక్వల్గా డివైడ్ అవ్వడం అంటే ఏంటిది? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఇక V/2. V2 ఎంత? V/2. V/2 ప్లస్ V/2 అంటే సప్లై వోల్టేజ్ V. ఓకే, సో ఇది 2 రెసిస్టర్స్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇలానే అడుగుతాడు ఎగ్జామ్లో. ఇప్పుడు నేను క్వశ్చన్ రాస్తా, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి సార్. చాలా సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఒక క్వశ్చన్ చూడండి. 5 volts DC ఇచ్చిన, రైట్? ఓకే, సో ఇక్కడ 3 ohms అండ్ ఇక్కడ 2 ohms. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్. సేమ్ 5 volts DC ఇచ్చిన, ఓకే, సో ఇక్కడ నేను 2 ohms తీసుకున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఉండేటువంటి వోల్టేజ్ V1 3 ohm దగ్గర, సో 2 ohm దగ్గర ఉండేటువంటి వోల్టేజ్ V2. సిమిలర్గా ఇక్కడ 2 ohm దగ్గర, ఫస్ట్ 2 ohm దగ్గర ఉండేటువంటి వోల్టేజ్ V1. ఓకే, ఈ సెకండ్ 2 ohm దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ V2. ఇవి రెండు సాల్వ్ చేయమని అడిగిన సార్. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుంది మీరే చెప్పండి. సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. చూడండి, ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. సప్లై వోల్టేజ్ ఎంత? 5 volts. నాకు ఇక్కడ V1 కావాలి. సో V1 ఏడుంది? 3 ohm దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి సార్? సప్లై వోల్టేజ్ ఎంత? 5 ఇంటూ ఏ ఇంపిడెన్స్ ఆర్ ఏ రెసిస్టెన్స్ దగ్గర అయితే వోల్టేజ్ కావాలో అప్పుడు ఆ రెసిస్టెన్స్ వాల్యూని రాయాలి సార్. ఇక్కడ ఎంత ఉన్నది? 3 బై టోటల్ అంటే ఏంటిది సార్? 3 + 2. అంతేనా? సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 ఉన్నాయి సార్. ఓకే, ఇంటూ 3 బై ఇక్కడ సైడ్కి రాయండి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. 5 ఇంటూ 3 బై 3 + 2 ఎంత? 5. 5 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత వచ్చింది సార్? 3 volts. అదే సెకండ్ V2 కావాలనుకోండి, ఇక్కడ V2 అనేది వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ R2, అంటే ఇక్కడ 2 ohm దగ్గర. 2 ohm దగ్గర కావాలన్నప్పుడు ఏం చేయాలి? సప్లై వోల్టేజ్ 5 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఎంత సార్? 2 బై టోటల్ ఎంత సార్? 3 + 2. రైట్, సో అప్పుడు ఆన్సర్ ఏమైతే చెప్పండి? 5 ఇంటూ 2 బై 5. 5 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత సార్? ఇక 2 volts. ఓకే, 2 volts. ఇప్పుడు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటి సార్ ఆ పాయింట్? మనకి సిరీస్లో కరెంట్ అనేది ఈక్వల్గా అంటే కరెంట్ అనేది కాన్స్టాంట్ అన్నట్టు, అంతేనా? సిరీస్లో ఇప్పుడు V ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? I ఇంటూ R, అంతేనా? I ఇంటూ R అంటే ఈ I అనేది ఈక్వల్గా ఉన్నది కాబట్టి ఇది కాన్స్టాంట్ సార్. ఈ కాన్స్టాంట్ కాబట్టి ఇది వదిలేస్తే ఇక సింపుల్గా మనకి ఏమర్థమైపోయింది? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద R. అంటే ఇప్పుడు ఏదైతే హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా హైయెస్ట్ వోల్టేజ్ ఉంటుంది. ఎక్కడైతే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా వోల్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ కనెక్షన్ ఇది? సిరీస్ కనెక్షన్, అంతేనా? సిరీస్లో మనకి సింపుల్గా వోల్టేజ్ డివిజన్ రూల్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే
ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ జరుగుతుందో అంటే అక్కడ ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ అన్నట్టు. ఎక్కడైతే హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ హైయెస్ట్ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. ఎక్కడైతే లోయెస్ట్ రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ లోయెస్ట్ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకోవడానికి కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 ఓం ఎక్కువనా 2 ఓం ఎక్కువనా? 3 ఓం ఎక్కువ. కాబట్టి 3 ఓం దగ్గర 3 వోల్ట్స్ వచ్చింది, 2 ఓం దగ్గర 2 వోల్ట్స్ వచ్చింది. ఓకే, సో ఎక్కడైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో సిరీస్ కనెక్షన్లో అక్కడ ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. ఎందుకు? కరెంట్ అనేది కాన్స్టాంట్గా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మనకి ఇక రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్, అంతే. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ వీడియోలో. ఓకేనా? ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, డిక్రీజ్ అయితే డిక్రీజ్, అలా ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకేనా? ఇక్కడ ఈ నుంచి ఒక నోటు, ఇది ఒక నోట్ 1 గుర్తుపెట్టుకోండి. ఓకే, సింపుల్గా ఎక్కడైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది. ఇది ఫస్ట్ మన ప్రాబ్లం నుండి సాల్వ్ చేసినాం. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. 2 ఓం 2 ఓం అన్నాడు. ఈక్వల్గా ఉన్నాయా అన్ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా ఉన్నాయి సార్. ఈక్వల్గా ఉన్నప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఏమని చెప్పినాం? ఈక్వల్గా డివైడ్ అవుతుంది. సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎప్పుడైతే ఈక్వల్ ఇంపిడెన్సెస్, ఈక్వల్ రెసిస్టెన్సెస్ వచ్చినాయో అప్పుడు ఏం చేయాలి సార్? మనం వాటిని కౌంట్ చేసుకోండి. సో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే అప్పుడు సింపుల్గా వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ 2 ఓం అని అంటేగా మీరు క్యాలిక్యులేషన్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. మనం డైరెక్ట్ రాసినా డైరెక్ట్ చెప్పచ్చు. ఇప్పుడు సప్లై వోల్టేజ్ ఎంత? 5 బై టోటల్ నేను ఎన్ని రెసిస్టర్స్? 2 కాబట్టి 5/2. సో V2 కూడా ఏమవుతుంది? 5/2. సార్ ఒకవేళ సాల్వ్ చేయండి సార్, ఫార్ములా వేసుకొని సాల్వ్ చేయండి సార్. ఎస్, సాల్వ్ చేద్దాం. ఫార్ములా తీసుకోండి. సో సప్లై వోల్టేజ్ ఎంత? 5. ఏ ఎక్కడ కావాలి నీకు? 2 ఓం దగ్గర, ఫస్ట్ 2 ఓం దగ్గర. సో అంటే 2 బై టోటల్ ఎంత? 2 + 2. సో అప్పుడు ఆన్సర్ ఏమైతుంది సార్? ఇక్కడ 5 × 2/4 అంటే 5/2 ఏనా సార్? సాల్వ్ చేసిన అదే ఆన్సర్ వస్తుందా? అదే V2 కావాలనుకో చెప్పండి. V2 అంటే ఏంటిది? సప్లై వోల్టేజ్ 5, ఏ రెసిస్టెన్స్ దగ్గర? 2 ఓం దగ్గర. అంటే 2 బై టోటల్ ఎంత? 2 + 2. మళ్ళీ అదే ఆన్సర్ వచ్చిందా సార్? సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా సార్ ఈక్వల్గా ఉన్నప్పుడు? లేదు. సో సార్ ఒకవేళ ఈ కాన్సెప్ట్ నాకు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈక్వల్గా డివైడ్ అవుతుంది అనే కాన్సెప్ట్ గుర్తులేకపోయినా అట్లీస్ట్ ఫార్ములానైనా గుర్తుండాలి సార్. ఏంటిది? వోల్టేజ్ డివిజన్ రూల్ ఫార్ములా. వోల్టేజ్ అక్రాస్ R1 అని అంటే ఏంటిది? 2 ఉన్నప్పుడు చెప్పండి V × R1/R1 + R2. అదే R2 దగ్గర కావాలన్నప్పుడు V × R2/R1 + R2. అట్లీస్ట్ ఈ ఫార్ములా గుర్తున్నా సరే మనం సాల్వ్ చేస్తే 5/2 వస్తుంది. అదే ఒకవేళ డైరెక్ట్ ఇదే గుర్తున్నది అనుకోండి, R1 = R2 = R అయితే అప్పుడు V1 = V/2, V2 = V/2 అని గుర్తుంటే డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తాం 5/2 అని. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇవి 2 క్వశ్చన్స్ అయినాయి సార్. ఇంకొక క్వశ్చన్ రాస్తా. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నా సార్ అంటే ఇక్కడ ఏమవుతున్నది? 5 వోల్ట్స్ ఉంది. నేను 5 వోల్ట్స్ అలానే తీసుకున్నా, నేనేం చేయలేదు. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 3 ఓమ్స్ ఉందా? ఓకే, నేను 6 ఓమ్స్ తీసుకున్నా. రైట్. సో ఇక్కడ 2 ఓమ్స్ ఉందా? నేను 4 ఓమ్స్ తీసుకున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, అదే 5 వోల్ట్స్ తీసుకున్నా. ఓకే, రైట్. ఇందాక 3 ఓమ్స్ ఉండే కదా, నేను 9 ఓమ్స్ తీసుకున్నా. ఓకే, ఇందాక 2 ఓమ్స్ ఉండే కదా, ఇప్పుడు నేను 6 ఓమ్స్ తీసుకున్నా. ఇప్పుడు వోల్టేజెస్ కనుక్కోమని అంటున్నా. ఓకేనా? సో వోల్టేజెస్ కనుక్కోమని అంటున్నా. ఇక్కడ ఉండేటువంటి వోల్టేజ్ ఏమని చెప్పిన? V1. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ ఏంటిది? V2. రైట్. సో సింపుల్గా మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ ఏంటిది? V1. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ ఏంటిది? V2. సో V1, V2లను ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాను. రైట్. సో ఇప్పుడు చెప్పండి సార్, మనకు ఆల్రెడీ తెలుసు 6 ఓం దగ్గర వోల్టేజ్ రావాలి, అది V1 సార్, V1. సో సప్లై వోల్టేజ్ ఎంత? 5 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్స్ 6 బై టోటల్ రెసిస్టెన్స్ అంటే 6 + 4. అంటే అప్పుడు సింపుల్గా ఇలా రాయొచ్చా? ఏంటిది? 5 × 6 బై 6 + 4 అంటే 10 సార్. ఇప్పుడు 5 × 6 ఎంత? 30. 30/10 అంటే ఎంత సార్? 3 వోల్ట్సా? రైట్.
సిమిలర్గా సెకండ్ వోల్టేజ్ V2 కావాలి. సప్లై వోల్టేజ్ ఎంత 5 రైట్ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి ఇంపిడెన్స్ ఎంత 4 బై టోటల్ ఇంపిడెన్స్ అంటే 6 + 4 ఓకేనా. సో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇక 5 × 4 బై 6 + 4 అంటే 10. సో 5 × 4 ఎంత సార్ 20/10. 20/10 అంటే ఆన్సర్ ఎంత సార్ 2 volts రైట్. ఇటుకి అయిపోయింది. సిమిలర్గా ఇక్కడ కూడా V1 చెప్పండి. సప్లై వోల్టేజ్ ఎంత సార్ 5 ఇంటూ ఎక్కడ 9 ohm దగ్గర కావాలి. సో ఇంటూ 9 బై టోటల్ ఎంత సార్ 9 + 6 చెప్పండి సార్. 5 × 9 ఎంత 45 బై 9 + 6 ఎంత 15. 15 3 = 45 కాబట్టి మళ్ళీ 3 volts వచ్చింది రైట్. అదే V2 కావాలనుకోండి. V2 ఏంటి చెప్పండి. ఇక్కడ 5 ఇంటూ ఎక్కడ సార్ 6 ohm దగ్గర కాబట్టి 6 బై టోటల్ ఎంత 9 + 6. 5 × 6 ఎంత సార్ 30 బై 9 + 6 ఎంత సార్ 15. 15 2 ఎంత సార్ 30 అంటే ఏమొచ్చింది సార్ 2 volts. 3 క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి. ఎంత ఉన్నది నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నా చెక్ చేసుకోండి. V1 ఎంత 3 volts. V2 ఎంత 2 volts. ఎంత సార్ ఇక్కడ V1 3 volts. V2 ఎంత 2 volts. V1 ఎంత 3 volts. V2 ఎంత 2 volts. సార్ క్వశ్చన్స్ వేరా? ఎస్ డిఫరెంట్ క్వశ్చన్స్. సప్లై 5 volts 5 volts 5 volts అన్ని. మరి వోల్టేజ్ డ్రాప్ లేని సార్ చేంజ్ చేసిన అదే వచ్చినాయి. 3 ohm 2 ohm ఉన్న అదే 3-2 అయింది. 6 ohm 4 ohm ఉన్న అదే 3-2 వచ్చింది. 9 ohm 6 ohm ఉన్న అదే 3-2 వచ్చింది. నేను నెక్స్ట్ ఇంకొకటి కూడా చేంజ్ చేస్తా. ఏంటిది 6 అయిపోయింది 3 అయిపోయింది 12 అని తీసుకుంటా. ఇక్కడ 8 అని తీసుకుంటా. సో ఏమొస్తుంది అంటే ఏంటి సార్ ఏం చేసినా చెప్పండి. ఇనిషియల్గా ఇది R1 ఇది R2 అనుకుంటే ఏం చేసిన సార్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సపోజ్ నేను ఏమనుకున్నా R1 = 3 ohm R2 = 2 ohm అనుకున్నా అంతేనా రైట్. అదే ఇక్కడ R1 ఏం చేసిన సార్ 6 ohm అని చేసిన అంటే 2 times మల్టిప్లై చేసిన అంతేనా. R2 4 కాబట్టి 2 × 2 ohm అని చేసిన అంటే ఎంత టైమ్స్ మల్టిప్లై చేసిన 2 times మల్టిప్లై చేసిన. ఇక్కడ చెప్పండి అదే ఇక్కడ R1 3 × 3 times అంతేనా. ఇక్కడ R2 అనేది 3 × 2 సో అంటే 6 అంటే కూడా నేను రెసిస్టెన్స్ని K times మల్టిప్లై చేసిన వోల్టేజ్ డివిజన్ అనేది చేంజ్ కాలేదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది సెకండ్ నోట్. సో ఇప్పుడు వోల్టేజ్ డివిజన్ రూల్లో సెకండ్ నోట్ ఏంటి సార్ అంటే నోట్ 2 ఏంటి సార్ అంటే ఇఫ్ రైట్ ఇఫ్ ఏంటి సార్ రెసిస్టెన్సెస్ ఆర్ ఇంపిడెన్సెస్ are scaled by K times then voltage drop across resistors is constant. ఏం చేంజ్ కాదు. సో వోల్టేజ్ డ్రాప్ ఏంటి సార్ రెసిస్టర్స్ దగ్గర చేంజ్ అయితే జరగదు సార్. K times మల్టిప్లై అయినా మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది చేంజ్ కాదు సార్. మరి ఎప్పుడు వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఎప్పుడైతే సప్లై K times అవుతుందో అప్పుడు వోల్టేజ్ డ్రాప్ K times చేంజ్ అవుతుంది. నేను రెసిస్టెన్స్ అనట్లేదు. ఇఫ్ ఆల్ రెసిస్టెన్స్ ఇఫ్ ఏమంటున్నా ఆల్ రెసిస్టెన్సెస్ ఆర్ స్కేల్డ్ బై K times అయితే దెన్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ కాన్స్టాంట్గానే ఉంటుంది. ఏం చేంజ్ కాదు. ఓకే రైట్. ఈ సేమ్ విత్ ద ఇనిషియల్ వోల్టేజ్ డ్రాప్స్. అదే ఒకవేళ నెక్స్ట్ సప్లై చేంజ్ చేస్తా సార్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ తీసుకుంటున్నా ఆన్సర్ చెప్పండి. 5 voltsకి బదులు 10 volts అని ఇచ్చింది అనుకోండి. ఇనిషియల్గా ఏం తీసుకున్నా ఇక్కడ నేను 3 ohm ఇక్కడ ఏం తీసుకున్నా 2 ohm. నేను రెసిస్టెన్స్ని చేంజ్ చేయలే. ఇప్పుడు ఏం చేసిన వోల్టేజ్ని 2 times మల్టిప్లై చేసిన. సో అప్పుడు V1 ఏమవుతుంది V2 ఏమవుతుంది
ఫైండ్ అవుట్ చేయండి. సో అప్పుడు చెప్పండి సార్, ఇక V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. V1 ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ 10 ఇంటూ 3 ఓం దగ్గర కావాలి కాబట్టి 3 బై టోటల్ ఎంత సార్ 3 + 2 అంటే ఇప్పుడు చెప్పండి సార్ 10 ఇంటూ 3 అంటే 30/3 + 2 అంటే 5 అంటే ఏమొచ్చింది సార్ 6 వోల్ట్స్. అదే V2 కావాలనుకోండి సప్లై వోల్టేజ్ 10 ఇంటూ 2 ఓం బై 3 + 2 అంతేనా. సో 10 ఇంటూ 2 అంటే ఎంత సార్ 20/3 + 2 ఎంత సార్ 5 20/5 అంటే ఎంత సార్ 4 వోల్ట్స్. ఇప్పుడు ఒకసారి చూడండి మన ఒరిజినల్ క్వశ్చన్ ఏంటిది, ఇక్కడ ఉన్నటువంటి ఇనిషియల్ క్వశ్చన్ ఏంటిది 5 వోల్ట్స్ 3 ఓమ్ 2 ఓమ్. అప్పుడు ఎంత ఉంది సార్ 3 ఉంది 2 ఉంది. ఇక్కడ 5కి బదులు ఇక్కడ ఏం రాసిన సార్ 10 అంటే 5 ఇంటూ 2 అయినా సార్ 10 చేసినప్పుడు ఇప్పుడు వోల్టేజ్లో అబ్జర్వ్ చేసుకో 6 4 అన్నాడు. 6 అంటే 2 ఇంటూ 3 అయినా రైట్, 4 అంటే 2 ఇంటూ 2 అయినా. నువ్వు సప్లైని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఈ వోల్టేజ్లు కూడా ఏమైనాయి సార్ 2 టైమ్స్ మల్టిప్లై అయినాయి. అదే ఇందాక రెసిస్టెన్స్ని నువ్వు 2 టైమ్స్ మల్టిప్లై చేయి 3 టైమ్స్ మల్టిప్లై చేయి వోల్టేజ్ డ్రాపులు చేంజ్ కాలే. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి చెప్పండి, రెసిస్టెన్సెస్ కనుక స్కేల్డ్ బై K టైమ్స్ అయితే వోల్టేజ్ డ్రాప్ అనేది ఇనిషియల్గా ఏముందో అంతే ఉంటుంది. అదే ఇక్కడ నోట్ 3 ఏంటి సార్, ఇఫ్ సప్లై ఈజ్ స్కేల్డ్ బై ఇఫ్ ఏంటిది వోల్టేజ్ స్కేల్డ్ బై K టైమ్స్ అన్నాం అనుకోండి ఆర్ మల్టిప్లైడ్ బై ఓకే K టైమ్స్ అన్నాం అనుకోండి, దెన్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై అదేవిధంగా స్కేల్డ్ బై K టైమ్స్ విత్ లేకపోతే విత్ ఇనిషియల్ వోల్టేజ్ డ్రాప్. ఓకేనా, ఇనిషియల్ వోల్టేజ్ డ్రాప్కి K టైమ్స్, సప్లై K టైమ్స్ అయితే వోల్టేజ్ డివిజన్ కూడా K టైమ్స్ అవుతుంది ఈచ్ రెసిస్టర్ దగ్గర. అదే రెసిస్టెన్స్ K టైమ్స్ మల్టిప్లై అవుతే ఏం చేంజ్ కాదు, అన్నీ చేంజ్ కావాలి మళ్ళీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి సప్లై K టైమ్స్ మల్టిప్లై అయింది అని అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ కూడా మల్టిప్లైడ్ బై K టైమ్స్ అవుతుంది. అదే రెసిస్టెన్స్ K టైమ్స్ మల్టిప్లై అయినాయి అనుకోండి అన్నీ, వోల్టేజ్ డ్రాప్ ఏం చేంజ్ కాదు, ఇనిషియల్గా ఏముందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. ఇవి థర్డ్ పాయింట్. ఏంటిది, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, ఎక్కడైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉందో అక్కడ ఆటోమేటిక్గా ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి సార్, ఎప్పుడైతే అన్ని రెసిస్టర్స్ K టైమ్స్ మల్టిప్లై అవుతాయో సో K టైమ్స్ మల్టిప్లై అయిన వోల్టేజ్ డ్రాప్ అనేది చేంజ్ కాదు. థర్డ్ పాయింట్ ఏంటి సార్, ఎప్పుడైతే సప్లై అనేది K టైమ్స్ మల్టిప్లై అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వోల్టేజ్ డ్రాప్ అనేది కూడా K టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఓకేనా, సో ఇది వోల్టేజ్ డివిజన్ కాన్సెప్ట్. ఓకే, సో ఈ వాల్యూస్ అయితే గుర్తున్నాయి కదా. ఇప్పుడు చెప్పండి సార్, క్వశ్చన్స్ చాలా సింపుల్గా చెప్పేస్తారు. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, 2 రెసిస్టర్స్ ఆఫ్ 5 ohm and 10 ohm are connected in parallel across a voltage source of 30 volts. The voltage present across each resistor will be అన్నాడు. సార్ ఇది క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. ఎందుకు, కనెక్షన్ ఏ కనెక్షన్ అన్నాడు, ప్యారలల్ అన్నాడు. సార్ వోల్టేజ్ డివిజన్ అనేది సిరీస్లోనా ప్యారలల్నా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి చెప్పండి, ఇవాళ నేను ఆల్రెడీ రాసిన సిరీస్లో వోల్టేజ్ డివిజన్ డివైడ్ ఏమవుతుంది వోల్టేజ్, ప్యారలల్లో కరెంటు డివైడ్ అవుతుంది, అది నేను ఇంకా చెప్పలేదు. కానీ వోల్టేజ్ ఏముంటుంది సార్, ఈక్వల్ వోల్టేజ్. మరి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా ఈ క్వశ్చన్కి, నో సార్. ఎందుకు, అక్కడ ఆల్రెడీ ఏ కనెక్షన్ అని మెన్షన్ చేసిండు మనల్కి. చూడండి 2 రెసిస్టర్స్ 5 ohm and 10 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. ప్యారలల్లో వోల్టేజ్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి సోర్స్ వోల్టేజ్ కూడా ఇచ్చిండు. ఎంత సార్ 30 volts అట. అప్పుడు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా సార్, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ కాబట్టి ప్రతి రెసిస్టెన్స్ దగ్గర ఏముంటుంది సప్లై వోల్టేజ్. అంతేంట సార్ 30 సెకండ్ ఆన్సర్. ఇంకేమన్నా ఉందా సాల్వ్ చేయడానికి, చాలా సింపుల్ క్వశ్చన్. సార్ మీరు సర్క్యూట్ కావాలి సార్ అప్పుడే అర్థమవుతుంది సార్ అంటే తీసుకుందాం. సప్లై వోల్టేజ్ ఏమన్నాడు 30 volts అన్నాడు. ఓకే, 2 రెసిస్టర్స్ ప్యారలల్ అన్నాడు. ఒకటేంటిది 5 ohm, ఇంకొకటి ఏంటి సార్ 10 ohm. ఓకేనా, సో ఇప్పుడు ఇది సిరీస్ కనెక్షనా ప్యారలల్ కనెక్షనా, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుందని చెప్తున్నాం కదా. అంటే ఇక్కడ కూడా ఎంత వోల్టేజ్ 30 volts, ఇక్కడ ఎంత సార్ 30 volts. సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు.
ఆప్షన్స్ కూడా అసలు మాకు 30 అని ఏం తెలియకున్నా సరే ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ప్యారలల్ అన్నప్పుడు వోల్టేజ్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఏ ఆప్షన్లలో ఈక్వల్గా ఉన్నది? 10, 20 డిఫరెంట్ ఉన్నది, 20, 10 డిఫరెంట్ ఉన్నది, 5, 10 డిఫరెంట్ ఉన్నది, 30, 30 ఈక్వల్గా ఉన్నది. అది ఒక్కటే కదా సార్. ఒకవేళ ఎగ్జామ్లో అసలు నాకు వోల్టేజ్ డివిజనే తెలియదు, ఏ రూల్ తెలియదు, వోల్టేజ్ కూడా తెలియదు, కరెంటు కూడా తెలియదు, రెసిస్టెన్స్ కూడా తెలియదు, నేను డైరెక్ట్ పోయి ఎగ్జామ్ పేపర్ ముందు కూర్చున్నా, ఈ క్వశ్చన్ కనబడ్డది, కొంచెం లాజికల్గా ఆలోచించాలి. 4 ఆప్షన్లు ఉన్నాయి, ఏ ఆప్షన్ డిఫరెంట్గా కనబడుతుంది చెక్ చేసుకోండి. 10, 20, 20, 10, 5, 10 ఈ 3 ఆప్షన్లు డిఫరెంట్ వాల్యూస్తో ఉన్నాయి. ఇది ఒక్కటి మాత్రం 30, 30 అని ఈక్వల్గా ఉన్నది. సో అప్పుడు ఏం చేయాలి? అసలే ఏం తెలియనప్పుడు 4 ఆప్షన్లల్లో ఏది డిఫరెంట్గా కనబడ్డదో దాన్ని టిక్ చేసి రావాలి. అది ఏం తెలియనప్పుడు, అసలే ఏం తెలియదు అన్నప్పుడు ఇట్లా యూజ్ చేయండి. ఇట్లా చెప్పొద్దు కానీ ఇట్లా యూజ్ చేయండి. ఓకే రైట్. ఇక మనకైతే కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ప్యారలల్గా ఏముంటుంది సార్? వోల్టేజు సో 30, 30 ఈక్వల్గా ఈక్వల్గా ఉంటుంది. సో ఆన్సర్ ఏంటిది? సెకండ్ ఆప్షన్. దీనికి ఏమైనా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద 80 ohm రెసిస్టర్ ఇన్ ద ఫిగర్ అని అడిగింది సార్. 80 ohm దగ్గర ఉండేటువంటి రెసిస్టెన్స్ కావాలట. సో ఇక్కడ ఉండేటువంటి వోల్టేజ్ దీన్ని V1 అనుకోండి. ఇప్పుడు V1 కావాలి సార్. సార్ మనకి ఈ సిరీస్ కనెక్షన్ ఉందా, ప్యారలల్ కనెక్షన్లో ఉందా చెప్పండి? 80 and 20 ఎందులో ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. వోల్టేజ్ డివిజన్ ఎక్కడ జరుగుతుంది? సిరీస్లో జరుగుతుంది. మరి ఇప్పుడు చెప్పండి వోల్టేజ్ అక్రాస్ 80 దగ్గర అంటే మనం ఏం చేయాలి సార్? ఇక V1 ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ ఎంత? 25. సప్లై వోల్టేజ్ ఎంత? 25 ఇంటూ ఏ రెసిస్టెన్స్ దగ్గర? 80 దగ్గర. అంటే ఇంటూ ఏమని రాయాలి సార్? 80 బై టోటల్ ఎంత సార్? 80 + 20 అంతేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఏమైతే చెప్పండి? ఇక్కడ 25 ఇంటూ 80 బై 80 + 20 అంటే ఎంత? 100. సో ఇప్పుడు చెప్పండి సార్ మనకు 80/100 అని అంటే ఇది 0, 0 క్యాన్సల్, 2 4 జా, నెక్స్ట్ 2 5 జా, ఇగో ఇది ఏమవుతుంది? 5 5 జా, 5 × 4 అంటే ఎంత? 20 volts. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత సార్ మనకి? 20 volts కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో 20 volts కరెక్ట్ ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్ సెకండ్ వన్. సో ఇది వోల్టేజ్ డివిజన్ రూల్ మీద అడిగినటువంటి జనరల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇంకా నేను ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చినా మీరు అయితే ఈజీగానే సాల్వ్ చేస్తారని నేను అనుకుంటున్నా సార్. ఎందుకు చూడండి, మనకు తెలుసు ఇక కాన్సెప్ట్ చాలా ఈజీ. నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా సార్. ఏమంటే 9 volts ఇచ్చిన, ఓకే. సో 1 ohm అన్న, 2 ohm, 3 ohm, సో ఇలా 3 రెసిస్టెన్స్ తీసుకున్నా. ఇప్పుడు నాకు వోల్టేజ్ అక్రాస్ 2 ohm దగ్గర కావాలనుకుంటున్నా. దీన్ని V2 అని అడిగిన. సో అప్పుడు V2 ఏంటిది అని అడుగుతున్నా ఎగ్జామ్లో. ఓకే సెకండ్ క్వశ్చన్. ఓకే సో నేను ఇదే 9 volts ఇచ్చిన. ఓకే సో ఇప్పుడు ఇది 2 ohm తీసుకున్నా, నెక్స్ట్ ఇది కూడా 2 ohm తీసుకున్నా, నెక్స్ట్ ఇది కూడా 2 ohm తీసుకున్నా. ఓకే సో ఇప్పుడు ఈడ V2 కావాలని అడుగుతున్నా సార్. ఓకే సో V2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది అని అడిగిన. చెప్పండి సార్, ఈజీగానే సాల్వ్ చేస్తారు. చెప్పండి ఇక V2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? సప్లై వోల్టేజ్ ఎంత? 9. ఓకే సో ఏ రెసిస్టెన్స్ దగ్గర కావాలి? 2 ohm దగ్గర. సో 2 బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి సార్? 1 + 2 + 3 అంటే 9 × 2 బై 1 + 2 అంటే 3, 3 + 3 అంటే 6. సో ఇప్పుడు 9 × 2 ఎంత? 18. సో 18/6 అంటే ఎంత సార్? 3 volts. సింపులా? అదే నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయా, అన్ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ అన్ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో అప్పుడు V2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పాలి సార్ అంటే, ఏమని చెప్పాలంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. సప్లై వోల్టేజ్ ఎంత? 9. ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డివైడ్ బై n అని చెప్పిన. n అంటే కౌంట్ చేయాలి రెసిస్టెన్స్. ఎన్ని రెసిస్టెన్స్ ఉంటే అంత ఈక్వల్గా డివైడ్ అవుతుంది అన్న. సో ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి సార్? 1 2 3
అంటే సప్లై ఎంత 9/3. సో 9/3 అంటే ఎంత 3 volts. ఇక్కడ ప్రతి చోట 3 volts ఉంటుంది. ఓకే, సో ఇది మనకు వోల్టేజ్ డివిజన్ రూల్. అంటే వాడు ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా సరే మనకు ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుంటే ఈజీయే కదా. సో ప్యారలల్లో వోల్టేజ్ డివైడ్ అవుతుందా, కరెంట్ డివైడ్ అవుతుందా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, వోల్టేజ్ డివైడ్ అవుతుందా, కరెంట్ డివైడ్ అవుతుందా? సిరీస్లో ఏం డివైడ్ అవుతాయి సార్? మనకి వోల్టేజ్. ప్యారలల్లో ఏం డివైడ్ అవుతుంది సార్? కరెంట్. ఇవి రెండు గుర్తుంటే మనకు క్వశ్చన్స్ అనేది చాలా ఈజీ. చూడండి, ఈడ క్వశ్చన్ సింపుల్గా సిరీస్ ప్యారలల్ అనే కనెక్షన్ బేస్ చేసుకునే ఉంది. ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుందని ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుంటే డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్.